బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేవారు. జీహెచ్ఎంసీ మీద స్పెషల్ ఫోకస్ ఉండేది. యాహ్! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నా ఏడాది గడిచిపోయినా గానీ ఇంతవరకు ఒక్క మున్సిపల్ శాఖ మంత్రి లేరు. ఈ ఎఫెక్ట్ అనేది జీహెచ్ఎంసీ మీద, హైదరాబాద్ అభివృద్ధి మీద ఎలా ఉందంటారు? డెఫినెట్‌గా అండి. మీరు చూసుకోవచ్చు క్లియర్‌గానే మనకి తెలుస్తుంది. హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. మీరన్నట్టు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారంకైనా, నెలకి 2, 3 సార్లైనా రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సబ్జెక్ట్సే గానివ్వండి, జీహెచ్ఎంసీలో ఉన్న కమిషనర్ గారితోని అందరితోని రివ్యూ మీటింగ్స్ పెట్టి అన్ని డెవలప్‌మెంట్స్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఎళ్తుండే ముందుకి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి మంత్రి గారు లేరు. అండ్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం అంటే ఆయన దగ్గర శాఖ ఉంది. ఇంకా అభివృద్ధి జరుగుతదేమో అని మేము స్టార్టింగ్‌లో అనుకున్నాం గానీ, ఇప్పటిదాకా ఒక రూపాయి పని కాలేదు. పని కాకపోవడంతో పాటు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేటే గానివ్వండి, డెవలప్‌మెంటే గానియండి అంతా గూడా కుప్పగూలిపోయింది. ఎక్కడ జూషినా గూడా అంతా కింద పడుతుంది తప్ప పైకి మాత్రం లేస్తలేదు. అండ్ ఏదైతే హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచే విధంగా కేటీఆర్ గారు కష్టపడినరో, దాన్ని ఈ 1 ఇయర్ కాలంలో కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి గారిని అంటే మా పార్టీ నాయకులు అన్నట్టు అనుముల రేవంత్ రెడ్డి గాదు, అబద్దాల రేవంత్ రెడ్డి, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి పేర్లు మాత్రం కరెక్ట్‌గా సరిపోయినాయి ఆయనకి. ఏతోని ఏదైతే పెట్టినారో అదే జరుగుతుంది. అండ్ 3 పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎట్లా అంటే డిస్ట్రాక్షన్, డెస్ట్రాయ్ అండ్ డిస్ట్రక్షన్ లాగా, డైవర్షన్ లాగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నడుస్తుంది. అయితే డిస్ట్రాక్షన్ చేయాలి, లేదంటే డైవర్ట్ చేయాలి, లేదా డిస్ట్రాయ్ చేయాలి. ఈ 3 పనులతోనే 1 ఇయర్ నుంచి కాలం గడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి మాత్రం జరగట్లేదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీల మీద ఎటువంటి ఏమంటారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. హైదరాబాద్ నగరంలో మీరు చెప్పిందేంటి మహిళలకి 2500 ఇస్తా అన్నారు. పెన్షన్‌లు పెంచుతా అన్నారు. అండ్ విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినారు. అండ్ 200 యూనిట్ కరెంట్ అన్నారు. అది పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ లేదు. మీరు గ్రౌండ్‌కెళ్ళి చూస్తే క్లియర్‌గా తెలుస్తది. అంటే కేవలం మేమేదో ఒక పార్టీగా ఇవన్నీ విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు గానీ, మీరు వెళ్లి చూస్తే ప్రతి ఒక్క ఛానల్‌లో రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఘోరంగా తిట్టడం అనేది మేము హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సీఎం గారిని 1 ఇయర్ టర్మ్‌లోనే ఇంత దరిద్రంగా తిట్టడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. సో, వారు కనీసం ఇప్పటికైనా ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలో దాని మీద దృష్టి సాధిస్తే బావుంటుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు చూసినా ఫ్యామిలీని అంటే అంటే అప్పుడు ఆయన ఏమంటారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు తిట్టి రాజకీయాలు చేస్తూ ఇప్పుడు ఈ పొజిషన్‌లో వచ్చిర్రు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు గూడా అదే వైఖరి అంటే ఒక సీఎంగా ఆ హోదా ఏమంటారు దర్పం అనేది చూపియట్లేదు. ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తూ, ఆ మైక్‌ల ముందు ఎప్పుడు చూసినా కేసీఆర్ గారిని తిట్టడం, పార్టీ నాయకులను తిట్టడం, చిన్న పిల్లల ముందు అడ్డమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ గూడా రేవంత్ రెడ్డి గారికే సాధ్యము. అది ఇట్లా చేస్తే ఇంకా గూడా పైకెళ్తా అని అనుకుంటున్నారు గానీ, ఆ పొజిషన్‌కొచ్చినాక అట్లాంటి వైఖరి మాత్రం ప్రజలెవరు యాక్సెప్ట్ చేయరు. సో, తెలుసుకొని కొంచెం వారి పరిపాలన విధానం చేంజ్ చేసుకుంటే బావుంటుందని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి కార్పొరేటర్స్, మేయర్ ఎంత కీలకమో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అంతే కీలకం. అవును. గతంలో ఆమ్రపాలి గారు ఉండేవారు. ఆవిడ ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయారు. కొత్తగా ఐఏఎస్ ఇలంబర్తి గారు వచ్చారు. అవును. ఆయన హైదరాబాద్ అభివృద్ధికి అలాగే మీ కార్పొరేటర్స్‌కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే గతంలో చాలామంది కమిషనర్స్ వచ్చారు. చాలామంది చాలా చక్కగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇష్యూస్‌నన్నింటిని గూడా కీన్‌గా మార్నింగ్ ఇన్స్‌పెక్షన్సే గానియండి, ఎక్కడైతే సమస్యలున్నా అక్కడికొచ్చి చూడడం అట్లా అన్నీ గూడా జరిగినాయి. బట్ ఇప్పుడు మీరన్నట్టు ఆమ్రపల్లి గారు ఉన్నప్పుడు గూడా వారు ఇన్స్‌పెక్షన్ చేసి మార్నింగ్ టైమ్స్‌లలో ఏం జరుగుతుంది ఏంటిదనేది గూడా హైదరాబాద్ నగరంలో ఐ మీన్ నార్మల్‌గా కమిషనర్‌గా ఎట్లా పనిచేయాలనేది గూడా చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇలంబర్తి గారు వచ్చిన తర్వాత ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి వేరే స్టేట్‌కి పోయినారు. అక్కడ వాళ్ళ డ్యూటీలు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాతైనా పనులు చేస్తారా అనంటే మాకు అందుబాటులో లేకుండా పోయినాయి. ఎప్పుడు ఫోన్ చేసి సార్‌ని కలుద్దామంటే ఫోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయరు. కమిషనర్ గారు ఆఫీస్‌కి ఫోన్ చేస్తే ఆ పేషీలో ఫోన్‌లో ఎత్తరు. సరే తెలిసిన చుట్టుపక్కల ఎతికితే సారీ మేడం సార్ అవైలబుల్ లేరు అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు అక్కడికెళ్ళినా గూడా యాక్చువల్‌గా అయితే 3-4 4-5 విజిటింగ్ అవర్స్ మనం నేచురల్‌గా కమిషనర్ గారిని కలవచ్చు. బట్ ఆ టైమింగ్స్‌లో ఎళ్ళినా గూడా కమిషనర్ గారు లేరు. ఈ ఈ వారు వచ్చిన 6 మంత్స్ నుంచి ఇప్పుడు దాకా మేము డైరెక్ట్‌గా కమిషనర్ గారిని కలిసి మా ఇష్యూస్‌ని చెప్పే అవకాశం గూడా మాకు దొరకలే. రీసెంట్‌గా మా హైదరాబాద్ సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేస్‌తోని కలిసి
కమిషనర్ గారిని కలవడం జరిగింది. అండ్ మా ఇష్యూస్‌ని అన్నిటిని కూడా చెప్తే వారు ఒకరోజు రండి, వచ్చి మీకున్న ఇష్యూస్‌ని ఏమేమి ఉన్నాయో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్‌గా మాకైతే మేము సాటిస్ఫై లేము. అండ్ అక్కడున్న ఆఫీసర్స్ కూడా కమిషనర్ చాలా డిఫరెంట్ ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైమ్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర పోలీస్ వాళ్ళు అంతమంది ఉండడం చూస్తున్నాం. ఇంతమంది కమిషనర్లు మారిన గానీ ఎప్పుడు కూడా అంతమంది పోలీసులు కమిషనర్ ఆఫీస్ ముందు, అంటే మన జీహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆఫీస్ ముందు ఉండడం ఎప్పుడు చూడలే. బట్ ఫస్ట్ టైం ఇలంబర్తి గారు ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. మొత్తం మేము అదే షాక్ అవుతున్నాం. అదే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం, లొల్లి చేయడానికి రాలే. మరి ఇంతమంది ఇలా మేము సార్ రూమ్ దగ్గరికి వెళ్తూనే పోలీస్ వాళ్ళందరూ మా చుట్టూ, ఎందుకు ఇష్యూ చేయడానికి రాలేదు? అంతా కూడా ఫ్రీడమ్ లేదా? ఒక కార్పొరేటర్ వచ్చి కమిషనర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందా? అంటే ఏం జరుగుతుంది ఆ సరౌండింగ్స్‌లో కూడా మాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకుంటున్నారు. గతంలో కమిషనర్స్ ఉన్నప్పుడు మేము బిల్స్ గురించి అడిగితే సరే బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మాకు ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కనీసం ఏమంటారు, లోన్స్ కూడా మాకు ఇప్పించే పరిస్థితి లేకుండా ఉండే. ఆమె ఆమ్రపాలి గారు ఉన్నప్పుడు కనీసం బ్యాంక్ నుంచి మాకు లోన్స్ ఇప్పిస్తుండే. అట్లా మేము పని చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అండ్ 21, 22 బిల్స్ రిలీజ్ చేయలేదు. సమ్ 23, 24 బిల్స్ మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఆ బిల్స్ ఏం చేస్తారు? ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా అని కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వారందరికీ కూడా మేము బీఆర్ఎస్ ఖచ్చితంగా అండగా ఉండి వారికి సపోర్ట్ చేస్తాము. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాకనే మీరు చెప్పారు ఏది బడ్జెట్ గురించి. గతంలో 8,437 బడ్జెట్ ఉండే. ఇప్పుడు 8,440. ఎంత డిఫరెన్స్ లేదు. జస్ట్ 3 కోట్లు మాత్రమే పెరిగింది. ఆ 3 కోట్లు మీరు చూసుకుంటే అవసరమైన ఏ శాఖకు కూడా ప్రాపర్‌గా మనము బడ్జెట్ అలాట్ చేయాలి. మనకి మేజర్‌గా ఇప్పుడు వచ్చేది సమ్మర్. అండ్ మనకి చాలా వాటర్ ఇష్యూస్ ఉంటాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మనము పవర్ బోర్డ్స్ కానివ్వండి, హ్యాండ్ బోర్డ్స్, సివరేజ్ సిస్టమ్‌కి చాలా ప్రాబ్లమ్ ఉంటాయి. సో దాని మీద మెయింటెనెన్స్‌కి బడ్జెట్ ఇంకెక్కువ ఉండాలి. కానీ అక్కడ చూసుకుంటే లాస్ట్ టైం ఏమో 107 క్రోర్స్, ఇప్పుడేమో 108, 1 కోటి మాత్రమే పెరిగింది. సో చూసుకుంటా పోతే ఒక్కొక్కటి మనం దాన్ని ఐ మీన్ ఏ శాఖకి ఎంత వచ్చిందని చూసుకుంటా పోతే చాలా తక్కువ బడ్జెట్ అలాట్ చేసిర్రు. అండ్ వీళ్ళకి కాంట్రాక్టర్స్ కూడా ఎక్కడ కూడా బిల్స్ గురించి ఇస్తాము, పలానా టైం వరకు ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. సో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ఇట్లాగే మనం కాంట్రాక్టర్స్‌కి ఇన్ కేస్ టైంకి బిల్లులు ఇవ్వకపోతే, ఒకప్పుడు కాంట్రాక్టర్లు పని చేయకపోతే వాళ్ళకి మనం బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితి ఉండే. కానీ రేపటి రోజున ఇట్లనే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్‌లు కాంట్రాక్టర్లు మనం చేసే జీహెచ్ఎంసీని చేసే పరిస్థితి వస్తది అనేది మా ఉద్దేశం. కనీసం ఇప్పటికైనా వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో కూర్చొని మాట్లాడి వాటినన్నిటిని కూడా సాల్వ్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుతున్నాం. అండ్ కమిషనర్ గారు కూడా వారి వైఖరి కొంచెం మార్చుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఉన్న దగ్గర మార్నింగ్ వాక్స్ కానివ్వండి, ఎక్కడికైనా ఇష్యూస్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి అండ్ అందుబాటులో ఉండాలి. మేము ఫోన్స్ చేస్తే రెస్పాండ్ కావాలి. మేము యాక్చువల్‌గా కిందున్న ఆఫీసర్స్ ఫోన్స్ ఎత్తట్లేదని వారి దగ్గర పోయి కంప్లెయింట్ చేసుకుంటే, వారే మా ఫోన్స్ రెస్పాండ్ కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? అక్కడ మేయర్ ఎత్తరు అండ్ మున్సిపల్ మంత్రి గారు లేరు. సీఎం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన మాకు అందుబాటులో ఉండరు. ఆయన రెస్పాండ్ కాదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? అంటే అసలు పరిపాలన ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. చెప్పుకునే నాదుడే లేకుండా పోయింది. సో చాలా ఘోరంగా ఉంది. 1 ఇయర్ నుంచి ఏమంటారు, జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం జీహెచ్ఎంసీ అన్నది ఓవరాల్ తెలంగాణలో పరిస్థితి అదే ఉంది. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా బాధతోనున్నారు. అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకొని ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ప్రభుత్వం గురించి. అప్పుడేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో విమర్శిస్తుంటే, మేమొచ్చి ఏడాది కాలేదు, 6 నెలలు కూడా కాలేదు, మా మీద ఇట్లా మాట్లాడుతున్నారు అని అన్నారు. కేసీఆర్ గారు 1 ఇయర్ టైం ఇచ్చినారు. ఇప్పుడు దాకా వారు కూడా ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఏమంటారు విమర్శన చేయలేదు. కానీ ఎప్పుడు చూసినా విమర్శిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ రావాలా? అరే మేము అడిగిన దానికే నీకు సమాధానం లేదు. కేసీఆర్ గారు వచ్చి అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? తెల్ల ముఖం వేసుకొనే కదా నువ్వు ఉంటావు. వారు అడిగే ప్రశ్నలే మేము అడుగుతున్నాం. మేము అడిగిన ప్రశ్నలే వారు కూడా అడుగుతారు రేపటి రోజున. ఇంకా గట్టిగా అడుగుతారు. అడిగిన దానికే నువ్వు సమాధానం ఇచ్చే దమ్ము లేదు. కానీ ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు రావాలి రావాలి అని అంటున్నారు. ఖచ్చితంగా వచ్చిన రోజు మాత్రం వారు మొన్న అన్నట్టు కొడితే గట్టిగా కొడతారు, కానీ ఇట్లా నార్మల్గా కొట్టి వదిలేరు అన్న పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీకి చెత్త ఛాలెంజింగ్గా మారింది. హైదరాబాద్లో రోజుకి 8,500 టన్నుల చెత్త వస్తోంది. ఇప్పుడు మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ
రఘునందన్ రావు గారు కూడా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లి ఫారెస్ట్‌లో చెత్త వేయడానికి జీహెచ్ఎంసీ ప్లాన్స్ చేస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి అయిపోయింది. ఇక సంగారెడ్డి మీద పడ్డారా అని చెప్పి ఆయన ఏకంగా జీహెచ్ఎంసీకి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట ఇక్కడ చెత్త వేస్తే ఒప్పుకునేది లేదు. అలాంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే మానుకోండి అని చెప్పారు. చెత్త విషయంలో జీహెచ్ఎంసీ ముఖ్యంగా ఏం చేయబోతోంది? మీ ప్లాన్స్ ఏంటి? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ రాబోతోంది. వాటర్ అనేది పెద్ద సమస్యగా ఒకవైపు కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకొక వైపు చూస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా రాబోతోంది. దీన్ని జీహెచ్ఎంసీ ఎలా డీల్ చేయబోతోంది? అంటే ఇప్పుడు మీరు నిజంగా ఈ అడిగిన క్వెషన్స్ మేయర్ గారిని అడగాలా? అధికారులను అడగాలి. కరెక్ట్ వాళ్ళే సమాధానం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావాల్సిన నిధులు గానివ్వండి, దానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకి అది ప్రాపర్‌గా అందించాలి. సో, గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు వీటి గురించి అంటే ఎక్కువ మీరన్నట్టు శానిటేషన్ విభాగం అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. కానీ దాంట్లో చాలా ఎక్కువ క్రైమ్ అంటే ఏమంటారు? అక్రమంగా కరప్షన్ అయితే చాలా ఎక్కువుంది. ఎందుకంటే మనకి ఎన్నో వేల టన్నుల చెత్త మనకి వస్తూ ఉంటుంది మన హైదరాబాద్ ప్రజల నుంచి. మీరు చూసుకోండి గతంలో కొన్ని మెకానిజం ఉండే ఏమంటారు పెద్ద పెద్ద లారీస్ చెత్తని ఎక్కడికక్కడ గార్బేజ్ ఉంటే తీసుకొనెళ్ళి మనకి రీసైక్లింగ్ చేసి అక్కడికక్కడే దాన్ని కంపోజ్ చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇప్పుడైతే అటువంటి మెయింటెనెన్స్ ప్రాపర్‌గా లేదు. అండ్ ఒక వార్డ్‌కి మా సీతాఫల్ మండే తీసుకోండి ఒక ఏరియాకి స్వీపింగ్ చేసేవాళ్ళు ఒక 15-12 మంది ఉంటారు. అంటే పెద్ద ఏరియా ఉంటుంది కాబట్టి మొత్తం ఒక్కొక్క గల్లీ అంతా కవర్ చేయాలి. మొత్తం ఏరియా అంతా క్లీన్ చేయాలి కాబట్టి ప్రతి గల్లీని వాళ్ళు అంటే వాళ్ళకిచ్చిన ఏరియా ప్రకారం 3 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు వాళ్ళు ఉడవాల పొద్దున పూట. సో, అవి కూడా ప్రాపర్‌గా జరగట్లేదు. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో. అండ్ రిటైర్డ్ అయ్యున్నారు. లాంగ్ యాబ్సెంట్ ఉన్నారు. అండ్ దాన్ని ఫుల్‌ఫిల్ చేయట్లేదు. అంటే ఆ ప్లేస్‌లో ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళున్నారో, చనిపోయిన వాళ్ళున్నారో అండ్ లాంగ్ యాబ్సెంట్ ఉన్నారో గతంలో కూడా మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం. ఒక కమిటీ ఏసి అది ఎవరైతే వెకేట్ ఉన్న ప్లేసెస్‌లో ఫుల్‌ఫిల్ చేస్తే అక్కడ మనకి పూర్తి స్థాయిగా మ్యాన్ పవర్ ఉంటది. క్లీన్ చేయొచ్చు అది ఇది అని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో మేయర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మేయర్ గారు ఒక కమిటీ వేసి మనం అంటే మన పరిధిలో కేవలం గవర్నమెంట్ పాలిసీసే కాకుండా జస్ట్ జీహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ కానివ్వండి, జోనల్ కమిషనరు అండ్ వాళ్ళకున్న కమిటీ మెంబర్స్ తోటి కొంతమందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటే మనం కమిటీలో పెట్టుకొని రిక్రూట్ చేసుకుందామని చెప్పారు. అది చేస్తా అన్నారు కానీ ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి ఇది లేదు. అంటే మ్యాన్ పవర్ తక్కువ అవ్వడంతోటే మనకి ఎక్కడికక్కడ చెత్త అనేది పేరుకుపోతుంది. అండ్ అప్పుడు మనకి జీరో ఏమంటారు ఓపెన్ పాయింట్స్ అనేటివి మనం చూయించాలి. సో, 0 పాయింట్స్ కూడా లేకుండా అయిపోయినాయి. అంటే ఎక్కువ చెత్త అనేది మెయిన్ రోడ్స్ మీద వస్తుంది. అండ్ మీరు చూసుకొని చాలా కంప్లెయింట్స్ సిటిజన్స్ రేజ్ చేస్తున్నారు. అసలు పట్టించుకుంటలేరు ఎవరు. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మాకు ప్రాపర్‌గా సహకరిస్తలేరని చెప్పి. సో, మనకి జవహర్ నగర్‌లో కానివ్వండి, ఇంకా వేరే దగ్గర కూడా చాలా ఐ మీన్ బయట దేశాలలో ఎట్లయితే శానిటేషన్‌ని ఐ మీన్ రీసైక్లింగ్ చేస్తారు, కంపోజ్ చేస్తారు అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ దాన్ని మెయింటైన్ చేసే చాతనవ్వట్లేదు ప్రభుత్వంకి. ఇప్పుడున్న ప్రభుత్వంకి. పట్టించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఆ డబ్బులదే చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రాణాలు కానివ్వండి, వాళ్ళ బాధ్యతని గాని తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో, దానిని పట్టించుకోకుండా ఇప్పుడు మీరన్నట్టు సంగారెడ్డిలో కూడా కొత్తదేదో స్టార్ట్ పెడుతున్నా అన్నారు. ఉన్నదాన్ని సరిగ్గా చేస్తే అక్కడి దాకా పోవాల్సిన అవసరం ఉండకపోయేది కదా! సో, ఇప్పుడు అక్కడున్న ప్రజలు సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అండ్ రీసెంట్‌గా ఏదో కొన్ని మిషన్స్ వచ్చినాయి. మాన్యువల్‌గా మనుషులు లేకుండా దాంతోని తీయొచ్చు అనని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పూర్తి స్థాయిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయితే అది టేకప్ చేస్తే అయిపోతుండే. కానీ ఏదో వాళ్ళ పబ్లిసిటీ కోసం ఆ రోజుకే మీడియాలలో, పేపర్‌లలో చూయించుకొని ఇంకా జీహెచ్ఎంసీని బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ కేవలం అదొక్కటే ఇప్పటిదాకా 1 ఇయర్ క్రమంలో ఒక 2 కొత్త మిషన్స్ తీసుకొచ్చి మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నాను. గతంలో ఏదైతే మెయింటెనెన్స్ చేసిర్రో దాన్నే ప్రాపర్‌గా చేసుంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకపోతుండే. ఇక్కడి నుంచి తీసుకుపోయి సంగారెడ్డిలో గానీ, ఇంకా వేరే ప్రాంతాలలో ఏమంటారు చెత్త వేసే ఎక్స్‌టెన్షన్ చేసే అవసరం ఉండకపోతుండే. ఇక్కడే ఉన్నదాన్నే ప్రాపర్‌గా వాళ్ళు రీసైక్లింగ్ చేసి ఇబ్బంది కాకుండా చూసి అండ్ మ్యాన్ పవర్‌ని ఎక్కువ పెంచుంటే బావుంటది. అండ్ ఆటోస్ గూడా మనం గతంలో సబ్సిడీ కింద చాలా మందికి ఆటోస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఆటోస్‌ది గూడా ఎటువంటి మనకు డైరెక్షన్స్ లేవు. ఎందుకంటే మీరన్నట్టు బిల్డింగ్స్ పెరుగుతున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. జనాభా చాలా మంది ఇక్కడ
హైదరాబాద్ నగరానికి వచ్చి ఉంటున్నారు. సో ఇన్ని కోట్ల మంది జనాభాకి ఇంతమందే మ్యాన్ పవర్ అంటే ఎక్కడ మనము దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేని పరిస్థితులు ఉన్నాము. సో దాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు ప్రాపర్గా మీటింగ్ పెట్టుకొని అనలైజ్ చేసుకొని ఎంత అవసరం, ఏం చేస్తే బాగుంటుంది అనేది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఈ ప్రశ్న మీరు ఖచ్చితంగా మేయర్ గారిని అడగాల్సిందే, ఎందుకంటే ఆవిడ ఇంటర్వ్యూ కూడా ఉంది. వారి సమాధానం మాకు కావాలి. ఎందుకంటే డిస్కషన్ ఏం కాలేదు, ఆ అధికారులు మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వరు. సో మేము చెప్పే పరిస్థితుల్లో లేము. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 100% మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఖచ్చితంగా సివరేజ్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం అనేది సమ్మర్ రాకముందే మాకు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు చాలామంది చోట్లకి వెళ్ళినప్పుడు అధికారులు మారుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న